చిన్నతనంలోనే తల నెరిసిపోవటం ఈ రోజుల్లో చాలామందిలో చూస్తున్నాం. ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తున్న హెయిర్ ఆయిల్ మనకి జుట్టు నెరవడాన్ని తగ్గించడమే కాకుండా హెయిర్ నల్లగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మా స్నేహితులు చాలామంది అడిగారు, నువ్వు ఇంకా హెయిర్ కలర్ వేయట్లేదేంటా అని. ఎలా నీ హెయిర్ ఇంకా బ్లాక్గానే ఉంది అని. వాళ్ళంతా 7-8 ఏళ్ల నుంచి హెయిర్ డై వేస్తూనే ఉన్నారు. నేనండి పెద్దగా హెయిర్ కేర్ ఏమీ తీసుకోను. కాకపోతే నా హెయిర్ చిన్నప్పుడు రాక్ కలర్లో ఉండేది. అప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్న ఆయిల్ని ప్రిపేర్ చేసి రెగ్యులర్గా రాసేదాన్ని. అది బ్లాక్గా అవ్వడమే కాక తొందరగా నెరవలేదు కూడా. దగ్గర దగ్గర 25 ఏళ్ల నుంచి ఇదే ఆయిల్ తయారు చేసుకుని వాడుతున్నా. ఈ ఆయిల్ని చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కేజీ కొబ్బరి నూనె తీసుకున్నానండి. దానిలో కడిగి ఆరబెట్టిన ఒక పెద్ద కప్పు కరివేపాకు తీసుకున్నాను. 2 చెంచాల మెంతులు దానిలో వేశాను. మెంతులు మాడుకి చలువ చేస్తాయి మరియు చుండ్రు కూడా తగ్గించే గుణం మెంతులకు ఉంది. అంతేకాకుండా కరివేపాకు కూడా ఈ చుండ్రును తగ్గించే గుణం ఉందన్నమాట. కరివేపాకు మన జుట్టుకి నల్ల రంగు కలిగించే లక్షణాన్ని కలిగి ఉంది. ఆ కారణంగానే మనకి హెయిర్ నల్లగా కనపడుతుంది. కరివేపాకు ఎక్స్టర్నల్లే కాకుండా ఇంటర్నల్గా కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. మన నూనె కాగుతూ ఉంది కాబట్టి కరివేపాకు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. కూరలో కరివేపాకులా తీసిపారేకున్నాను అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కరివేపాకు అంత విలువైన గుణాలు గల ఔషధం. కరివేపాకు గల లక్షణాలు అవి ఎలా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయో ఎలా వాడాలో తెలుసుకుందాం. మనం రోజు వాడితే మన హెయిర్ బ్లాక్గా అవడమే కాదు, వెయిట్ కూడా తగ్గుతామట. అది ఎలా తెలుసుకునే ముందు మిగిలిన హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. కరివేపాకులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల మలబద్ధక సమస్య తీరుతుంది. రోజు పరగడుపున 7 లేక 8 లేత కరివేపాకులను నమిలి తినడం వల్ల అది హెయిర్ టానిక్గా పనిచేయడమే కాకుండా హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుందిట. అంతేకాదు స్కిన్ మీద కలిగే దురదల్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు న్యాచురల్గా స్టిమ్యులెంట్. ఇది వాడటం వల్ల ఆకలి లేదన్న వారికి ఆకలిని పెంచుతుంది. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నందువల్ల కరివేపాకును డయాబెటిక్ పేషెంట్స్ తమ రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. కరివేపాకు ఎండబెట్టి పౌడర్ చేసుకొని దానికి సమానంగా సోంపుని వేయించి పౌడర్ని చేసి రెంటిని కలిపి ఆ పౌడర్ని ఆఫ్టర్ మీల్స్ నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడుతుందట. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల నరాల బలహీనతలు మరియు కిడ్నీ సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు 9-10 ఆకులు నీళ్ళల్లో మరిగించి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఆ నీటిలో అర చెక్క నిమ్మరసం పిండుకొని బెల్లం కానీ తేనె కానీ కలుపుకొని తీసుకుంటే అధిక బరువు తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి పొట్ట ఉబ్బరం తగ్గుతుందని ప్రకృతి వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనం వీటిని మన రోజువారీ ఆహారంలో తీసుకుందాం. ఇప్పుడు నూనె ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. చూసారా, గలగలలాడుతోంది, దగ్గర పడుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి తీసేయచ్చు అన్నమాట. గలగలలాడుతుంది, వినపడుతుంది సౌండ్. ఇంకా అయిపోయింది. 1 నిమిషంలో కొంచెం కలర్ మారిపోగానే తీసేయచ్చు. మొత్తం చక్కగా ఫ్రై అయినట్టు ఉంటాయి, అప్పడాలు ఫ్రై అయినట్టే ఉంటాయి. చక్కగా మనం ఇది స్ట్రెయిన్ చేసేస్తే ఈ పైన మనకి ఇది ఏదైతే కరివేపాకు ఉందో దీన్ని మనం పొడిలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది ఎలా అంటే ఈ లీవ్స్ పైన అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసుకొని మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు కొంచెం దోరగా వేయించుకొని విడివిడిగా పెట్టుకొని కొంచెం చింతపండు వేసి అందులో ఇది వేసేసి ఈ కరివేపాకుని అందులో మనం సాల్ట్ వేసేసి మిక్సీ చేశాక సాల్ట్ కలుపుకొని పెట్టుకోవడమేనండి. బాగానే ఉంటుంది. అవి డ్రై రోస్టే చేయాలి, ధనియాలు, మినపప్పు. అదంతా ప్రొసీజర్ అయితే చూపించట్లా, ఇప్పటికే లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా వీడియో, అందుకని. ఇగో చూసారు కదండి, ఇప్పుడు ఇట్లా మనకి ఇట్లా నలిగిపోతుంది కదా ఇది. దీన్ని తీసేయచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు నేను ఈ వడగడతాను. ఒక స్టీల్ దానిలో ఫస్ట్ వడగట్టేద్దాము. కాలుతుందండి, జాగ్రత్త.
ఇలా వడగట్టేసేయాలండి. అయితే ఒక 2 టిప్స్ అయితే నేను చెప్తానండి ఇక్కడ. ఇది మటుకు అలా వదిలేయకండి, వెంటనే వడగట్టేయండి. లేదనుకోండి దీనిలో నూనెలోనే ఉండిపోతే కనుక అదంతా పీల్ చేస్తుంది తర్వాత. కాబట్టి వెంటనే ఇది కొంచెం జాగ్రత్తగా దీన్ని వడగట్టండి. తర్వాత మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కడిగి ఆరబెట్టుకోవాలండి. కంప్లీట్గా ఆరాలి. కొంచెం తడున్నా కూడా చెట్లాడి మొహాన్ పడుతుందండి కరివేపాకుది తడి వల్ల. కాబట్టి అది బాగా డ్రై చేయాలి. దీన్ని మటుకు మనం వెంటనే డ్రైన్ చేసేయాలన్నమాట. చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. చూసారా కరకరలాడితే ఎలా వస్తే, ఇది నలిపేస్తేనే బ్రహ్మాండంగా పొడి అవుతుంది. కాస్త ఉప్పు కారం జీలకర్ర పొడి వేసుకొని అన్నంలో కలిపేసుకొని కూడా తినేయచ్చు. అంటే కొబ్బరి నూనె వాసన ఇష్టపడేవాళ్ళు, లేదు అంటే వదిలేయటమే. ఇంకా అంతేనండి. ఎలా ఉందో ఈ వీడియో మీరు తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని తెలియజేస్తున్నాను. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం అలవాటు చేసినట్లయితే ఇప్పుడు తొందరగా జుట్టు నేర్చిపోతుంది కదా ఈ రోజుల్లో, అలా మనకి దాన్ని కొంత అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అది ఈ డ్రైన్ చేసాక ఇలా వచ్చిందండి. మొత్తం 1 kg ఆయిల్. దీన్ని చక్కగా మంచి గ్లాస్ జార్లోనో తడి లేని దానిలో మనం స్టోర్ చేసుకుంటే మనకి నిలవైతే ఉంటుంది. ఈ ఎక్కువ కాలం నిలవ ఉంటే కొంచెం వాసనగా అనిపిస్తుంది కరివేపాకు కదా. అలా వాసన ఇష్టపడిన వాళ్ళు మనం అది కాగుతున్నప్పుడే మనం దవనం కానీ మరవం కానీ దానిలో వేసుకున్నట్టయితే మంచి సువాసన వస్తుంది. కానీ నేనైతే అవి వేయలేదండి, ఎందుకంటే ఈ కరివేపాకుని నేను యూజ్ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ అవి వేస్తే అది కరివేపాకు యూజ్ అవ్వదు కదా మళ్ళీ, అందుకని నేను ఇలా చేశానన్నమాట. మీరు చక్కగా ఎప్పటికప్పుడైనా ఫ్రెష్గా మనం చేసుకోవచ్చండి. 100 గ్రాములు 200 గ్రాములు ఈ రోజుల్లో. అంటే నేను ఎక్కువ వాడతా కాబట్టి కరివేపాకు నూనె ఎక్కువ చేసుకున్నాను అనమాట. 1 kg చక్కగా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బాగా పనిచేస్తుందండి.